వెల్కమ్ టు జెడ్4 న్యూస్. నేను మీ వంశీ కృష్ణ గౌడ్. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ఈనాటి ప్రముఖ దినపత్రికల్లోని ఒక వార్త మనం చూస్తున్నాం. విద్యార్థుల ఆత్మహత్యలను నిర్వహించాలి, విద్యార్థుల్లో మానసిక కౌన్సిలర్లు తప్పనిసరి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పాటించాల్సిందే. 15 మార్గదర్శకాలను వెలువరించిన సుప్రీంకోర్టు. విశాఖ నీట్ విద్యార్థి మృతి కేసులో తీర్పు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశం. ఇదొక సంచలనాత్మకమైన విషయం, సంచలనాత్మకమైన కేసు, సంచలనాత్మకమైన తీర్పుగానే భావించాలి. ఇది భారతదేశ భవిష్యత్తును మార్చే, భారతదేశ భవిష్యత్తు యువతను, విద్యార్థుల జీవితాలను మార్చే ఒక తీర్పుగా చూడొచ్చు. నిజంగా గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగంలోని అధికరణ 21 కల్పించే జీవించే హక్కు, మానసిక ఆరోగ్యం కూడా అందులో అంతర్భాగం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని అధికరణ 32 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి విద్యార్థుల ప్రాథమిక హక్కుల అమలు కోసం ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ తీర్పుని కోర్టు ప్రకటించిన చట్టంగా పరిగణించి అమలు చేయాలి. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చట్టం కానీ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కానీ జారీ చేసే వరకు ఇవే అమల్లో ఉంటాయి. అంటే ఎంత ఘాటుగా స్పందించడం జరిగింది. నిజంగా కూడా ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. నిజంగా మనం ఏమనుకుంటున్నామంటే చాలా మటుకు ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంగానే భావిస్తున్నాం, కానీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ప్రాముఖ్యత పొందిన విషయం ఈ కాలంలో అని చెప్పేసి చాలా సంఘటనలు మనకు రుజువవుతున్నాయి. చిన్న చిన్న కారణాలతోటి ఫోన్ కొనివ్వలేదని చెప్పేసి, లేకపోతే మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి, లేకపోతే ఫ్రెండ్ ఏవో తిట్టిందని చెప్పేసి, ఇట్లా చిన్న చిన్న కారణాలతోటి విద్యార్థుల ఆత్మహత్యలను మనం చూస్తున్నాం. నిజంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి జీవితాలు నడమంతరంగా ఏదైతే బలోన్మరణానికి గురవుతున్నాయో ఇది దేశానికి పీడిస్తున్న సమస్యగానే చూడొచ్చు. నిజంగా చెట్టంతా ఎదిగిన కొడుకో కూతురో కళ్ళ ముందే బలైపోతే, కళ్ళ ముందే చనిపోయి శవంగా మారిపోతే ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి గర్భశోకం మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా గురుకులాల్లో చాలా మరణాలు మనం చూస్తున్నాం. మనం పేపరో న్యూసో చూస్తే ప్రతిరోజు కూడా విద్యార్థుల మరణాలు, యువత మరణాలు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒకప్పటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి అనే విధంగా లేని పరిస్థితి ఉన్నది. ఒక బాధ ఉన్నది, ఒక కష్టం ఉన్నది అని అంటే ఫ్రెండ్ సర్కిల్ కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా ఫోన్లోనే గడిచిపోతుంది. యువతది కానీ స్కూల్ నుంచో కాలేజ్ నుంచో రాగానే ఫోను టీవీతోటే గడిపేస్తున్నారు. ఫ్రెండ్స్ తోటి కూడా గడిపే క్షణాలు తక్కువైపోతున్నందున ఉమ్మడి కుటుంబాలు దెబ్బతిన్నాయి. మామయ్య, బాబాయ్, చిన్నాన్న, పెద్దనాన్న ఇట్లా చూసుకున్నట్టయితే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అన్నట్టు ఎవరితోని కూడా కలిసి బతకలేని పరిస్థితుల్లో ఈ రకంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా కూడా ఇది విద్యార్థుల భవిష్యత్తు వల్ల మనో వికాసం పైన పడి చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకున్న సందర్భం మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇదొక చట్టం కనుక నిజంగా జరిగినట్టయితే భవిష్యత్తు కూడా కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే 100 మంది దాటే ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ఉండాలి. అంటే ఏదైనా సమస్య వస్తే చెప్పుకుంటే ఆ సమస్యకు పరిష్కారం వాళ్ళు అందించే నిపుణులు ఆ కౌన్సిలర్లుగా ఉంటారు. ఒక మానసిక విద్యావేత్తలు, మానసికవేత్తలు ఆ స్కూల్లో, ఆ కాలేజీలో ఉండడం వల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వారిని కలిస్తే కౌన్సిలింగ్ ద్వారా గోటితోటి పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకుండా చిన్నగా ఉండగానే ఆ సమస్య పరిష్కరిస్తుంది. కాబట్టి వాళ్ళు మరణాల దాకా పోకుండా ఉంటే దేశ భవిష్యత్తుకు కూడా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఇక్కడ ఈ సంఘటన యొక్క పూర్వాపరాలు కనుక మనం పరిశీలిస్తే విశాఖపట్నంలో నీట్ విద్యార్థిని, అంటే ఏదైతే సెంట్రల్ లెవెల్లో మెడిసిన్ డాక్టర్ కావాలనే ఉద్దేశంతో జరిగే ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడానికి విశాఖపట్నంలో వైజాగ్లో ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునే ఒక యువతి 2023లో బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ చెందిన యువతికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి పట్టుబట్టి అక్కడ కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ఆమె చనిపోలే, బిల్డింగ్ పై దూకంగానే ప్రాణంతో ఉంటే హాస్పిటల్ తీసుకుపోయినాక వారి నిర్లక్ష్యంతో, ఇటు ఆ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యంతో, ఇద్దరు నిర్లక్ష్యంతో నా బిడ్డ ప్రాణం పోయింది, నిండు జీవితం బలైపోయింది అనే ఉద్దేశంతో ఆ తండ్రి కేసు పెట్టడం జరిగింది. ఆ కేసుని ఇక్కడ పట్టించుకోకపోతే మళ్ళీ తిరిగి సొంతంగా ఆయన రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా ఈ కోచింగ్ సెంటర్ మీద, హాస్పిటల్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఏపీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏపీ హైకోర్టులో కూడా ఆయనకు న్యాయం లభించకపోతే డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళి నా కుటుంబంలో జరిగిన సంఘటన ఇంకా ఎవరికి జరగద్దు, ఈ దేశంలో మార్పు రావాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు
దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది సంచలనాత్మకం. రేపు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టం తీసుకొచ్చే వరకు ఈ తీర్పే ఒక చట్టంగా పరిగణించాలి. దీన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని విద్యా సంస్థలు కూడా పాటించాలనే ఒక ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అంశాలు ఏమేంటియో ఒకసారి చూద్దాం. ఆ గైడ్ లైన్స్ ఏమేంటి అని అంటే, మనకు సంబంధించిన ఆ 15 గైడ్ లైన్స్లో ఇవి ఉంటాయి. ఇవి నిజంగా కనుక అమలైపోతే చాలా మటుకు మరణాలను మనం తగ్గించగలుగుతాం. నిండు జీవితాన్ని పిల్లలకి ఇచ్చి ఒక అకాల మరణాలను మనం అరికట్టే అవకాశం ఉంది. అవేంటియో మనం చూద్దాం. ఈ 15 మార్గదర్శకాలు కనుక చూసినట్టయితే, మొదటిది, అన్ని విద్యా సంస్థలు ఏకరూప మానసిక వైద్య విధానాన్ని అనుసరించాలి. అంటే యూనిఫామ్ ఉమ్మీద్ ముసాయిదా మార్గదర్శకాలు, మనోదర్పణ్ కార్యక్రమం, జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం నుంచి సూచనలు తీసుకొని విద్యార్థుల మానసిక ఆరోగ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. రెండవది, 100 మంది అంతకు మించి విద్యార్థులున్న అన్ని విద్యా సంస్థలు కనీసం ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్తను నియమించుకొని విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలి. తక్కువ మంది విద్యార్థులున్న సంస్థలు బయట ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలి. ఇది రెండవది. మూడో దానికి చూసినట్టయితే, పిల్లలు పరీక్షల ఒత్తిడికి లోనవ్వకుండా చూడడానికి మానసిక కౌన్సిలర్కు బాధ్యతలు అప్పగించాలి. నాలుగవది, అన్ని విద్యా సంస్థలు ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు విద్యార్థులను ప్రతిభాధారంగా బ్యాచ్ల వారీగా విభజించడం, అందరి ముందు కించపరచడం, వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా చదువులో లక్ష్యాలను విధించడం లాంటివి సాధ్యమైనంత వరకు మానుకోవాలి. ఇది ముఖ్యమైన విషయం. ఏంటి అని అంటే, మనం ఒక ర్యాట్ రేస్లో పడిపోతున్నాం. ఐఐటి అనే ర్యాట్ రేసు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పిచ్చిగా మారిపోయింది. 5వ తరగతి నుంచే వారి బాల్యాన్ని చిదిమేస్తూ ఐఐటి అనే కాంపిటీషన్ యుగంలో వాళ్ళని పడేసి, నిజంగా కూడా ఐఐటి అనేది దాదాపు 20,000 సీట్లు ఉంటే 20 లక్షల మంది, 2 కోట్ల మంది ప్రిపేర్ అయ్యి ఇంతమందిని సిద్ధం చేస్తుంటే అక్కడ అవకాశాలు ఎన్ని ఉన్నాయి? ఐఐటీలు ఎన్ని ఉన్నాయి? ఐఐటీలో సీట్లు ఎన్ని ఉన్నాయి? ఒక స్కూల్లో, ఒక క్లాస్లోనే కాంపిటీషను చేయలేని శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తులను తీసుకుపోయి లక్షలాది మంది బయట పోటీ పడి ఆ ఐఐటి ఎగ్జామ్లో నిజంగా పోటీ పడగలుగుతాడా, నా కొడుకో నా కూతురో ఆ పోటీని తట్టుకోగలుగుతుందా అన్న ఆలోచన లేకుండా, ఏదైతే విద్యా సంస్థలు ఫీజుల కోసం ఈ ఐఐటి బ్యాచ్లు, సూపర్ 30లని డిఫరెంట్ సెక్షన్లు, CA, B అని ఇలా సెక్షన్లుగా మార్చేసి వారిని తీసుకుపోయి అక్కడ కోచింగ్ సెంటర్లలో లేకపోతే విద్యా సంస్థల్లో ప్రత్యేక సెక్షన్లుగా వేస్తున్నాం. ఈ రకంగా వారికి సామర్థ్యాలకు సంబంధం లేకుండా వారిని ఆ సెక్షన్లలో వేయొద్దు అనేది ఒకటైతే, ఏదైతే మానసిక సామర్థ్యం అంటే పిల్లలకు సంబంధించిన కెపాసిటీ, ఐక్యూ లెవెల్కి అనుగుణంగా మంచిగా చదివే వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక బ్యాచ్లో పెట్టడం, మంచిగా చదివిన వాళ్ళని పక్క బ్యాచ్లో పెట్టడం, వీళ్ళ ముందు వాళ్ళని కించపరచడం లాంటివి చేయడం వల్ల వాళ్ళ మానసిక స్థితి దెబ్బతింటుంది అనేది ఒక ముఖ్యమైన విషయాన్ని గైడ్ లైన్స్లో పేర్కొనడం జరిగింది. ఇది నిజంగా గొప్ప విషయంగానే చెప్పవచ్చు. 5వది, మానసిక ఆరోగ్య సేవలు స్థానిక ఆసుపత్రులు, ఆత్మహత్యల నిరోధ హెల్ప్ లైన్ నంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, కామన్ ఏరియాలో ప్రదర్శించాలి. 6వది, అన్ని విద్యా సంస్థల్లోని బోధనేతర సిబ్బందికి ఏడాదికి కనీసం 2 సార్లు మానసిక ప్రథమ చికిత్స అంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్, హెచ్చరిక సంకేతాల గుర్తింపు, స్వీయ హాని సమయంలో స్పందించడంపై శిక్షణ ఇప్పించాలి. అంటే స్టాఫ్కి కూడా మొత్తం కూడా 1 ఇయర్కి ఒకసారి వారికి కూడా ఒక టెస్ట్ పెట్టేసి వారికి కూడా సైకలాజికల్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 7వది, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు, దివ్యాంగులు, అనాథలు, ఆత్మ న్యూనతతో ఉన్నవారు, ఇలా అన్ని వర్గాల పిల్లలను కలుపుకొని పోయేలా విద్యా సంస్థలు తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఎవరైనా సరే సమాజంలో ఒక దేవాలయంగా భావించేటువంటి పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, అక్కడికి వెళితే అందరూ సమానమే. ఈ దేశంలో పుట్టిన పౌరులందరూ కూడా అక్కడ సమానంగానే ఉండాలి. నీది కులం ఆధారంగానో, మతం ఆధారంగానో, నీకు కాలు చెయ్యి లేదన్న కారణంగానో వారు వేరు చూడొద్దని చెప్పేసి ఇది ఒక గైడ్ లైన్స్లో ఇది ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ర్యాగింగ్, లైంగిక దాడులు, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించి బాధితులకు అండగా నిలబడేందుకు అన్ని విద్యా సంస్థలు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడితే యాజమాన్యదే బాధ్యత అని స్పష్టం చేయాలి. ఇది నిజంగా మంచి విషయం. ఎందుకంటే ర్యాగింగ్ భూతం అనేది ఈ దేశంలో ఇంకా ఉన్నది. ర్యాగింగ్ కారణంగా బలైన వ్యక్తులు, లేకపోతే టీజింగ్ కారణంగా బలైన మహిళలు, అమ్మాయిలు ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు. కానీ ఈ రకంగా అంటే దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఒక బాధ అయింది అని ఒక అమ్మాయో అబ్బాయో నన్ను స్కూల్లో ర్యాగింగ్ చేయడం వల్ల నాకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు వెంటనే స్పందిస్తే ఆ ప్రాణం నిలబడుతుంది.
మళ్ళీ లేట్ చేస్తే ఒక రోజు 2 రోజులు అయితే ఆయన ప్రాణం తీసుకుంటున్నో ఆ అమ్మాయి ప్రాణం తీసుకుంటున్నో నిజంగా కూడా ఆ విద్యా సంస్థనే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో ఉంది. ఇంకొకటి 9వది, విద్యార్థులపై అవాంఛనీయమైన ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు సంరక్షకులను అప్రమత్తం చేసే కార్యక్రమాలు విద్యా సంస్థలు నిర్వహించాలి. 10వది, ఎంతమంది విద్యార్థులకు మానసిక వైద్య సేవలు అందించారో ఒక రహస్య నివేదిక రూపొందించి కేంద్ర రాష్ట్ర శాఖలు యూజీసీ, ఏఐసిటియు, సిబిఎస్ఈ బోర్డులకు అందించాలి. ఒక సీక్రెట్ రివ్యూ కానీ జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యా సంస్థలు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ నివాస కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమవుతుందనంటే చదువు అని అంటే ఒక ఐఐటియో లేకపోతే డాక్టరో ఇంజనీరో మాత్రమే అన్నట్టే ఉంటుంది. నిజంగా ఈ ఐఐటీలు, డాక్టర్లు, ఇంజనీర్లు కాకపోయినా జీవితం ఉంది, ఇది కాని వాళ్ళు కూడా సమాజంలో ఎంతో గొప్పగా, హుందాగా, గౌరవంగా బతుకుతున్నారనే ధైర్యం వాళ్ళకి కల్పించాలి. ఆ కారణంగా వాళ్ళకి ఏదైనా సరే పాఠశాల అంటే, కాలేజ్ అంటేనో, స్కూల్ అంటేనో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఒక జైలుగా ఉండకుండా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి నేను స్కూల్కి వెళ్తా అనే ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి అని అంటే అక్కడ చదువుతో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు కూడా ఇంట్రెస్టింగ్గా నిర్వహించాలని చెప్పేసి ఈ గైడ్లైన్ చెప్పడం జరిగింది. 12వది, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. పిల్లలకు నచ్చిన కెరీర్ని ఎంచుకునేందుకు మద్దతు ఇవ్వాలి. అంటే పిల్లలకు ఒక మోటివేషన్ ఇవ్వాలి. నువ్వు డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఒక సైంటిస్ట్ అవుతావా అని మనమే రుద్దకుండా వారికి ఆ పరిస్థితులు కల్పించి వారి ఛాయిస్ను వారినే సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి, ఆ పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థలు, హాస్టల్ యజమానులు, వార్డెన్లు, కేర్ టేకర్లు విద్యా ప్రాంగణాలను వేధింపులు, దాడులు, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలి. నిజంగా గొప్ప విషయం. 14వది, అన్ని గురుకుల విద్యాలయాలు విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడడానికి వీల్లేని విధంగా సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. క్షణికావేశంలో స్వీయ హాని తలపెట్టుకోకుండా చూసేందుకు భవనాల పైకప్పును బాల్కనీలోకి వెళ్లకుండా నిరోధించాలి. అంటే సూసైడల్ టెండెన్సీ అంటారు. సూసైడల్ టెండెన్సీ అంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మనిషికి కలిగినప్పుడు అక్కడ ఆ పరిసరాలు అట్లుండొద్దని చెప్తుంది ఈ గైడ్లైన్స్. ఫ్యాన్లు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఏదైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, ఒక ఆయుధాలు లాంటి ఒక పరికరాలు ఉన్నాయి అని అంటే అప్పుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బిల్డింగ్ సంబంధించిన పరిసరాలు కూడా ఏ రకంగా కూడా ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఒక అద్భుతమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 15వది ఇంపార్టెంట్, జైపూర్, కోటా, సిక్కర్, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు పోటీ పరీక్షలకు సమాయత్తం కావడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళే ప్రాంతాల్లో వారి ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి చోట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఏదైతే ఐఐటికి హైదరాబాద్ అని చెప్పేసి, లేకపోతే బిట్స్ పిలాని, లేకపోతే కోట, ఇక్కడ రాజస్థాన్లో కోట, ఇక్కడ ఢిల్లీలో పెడితే ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్లు తీసుకోవచ్చు, ఇట్లా అని చెప్పేసి కొన్ని స్పెషలైజేషన్ సిటీస్ ఉన్నాయి మనకు. ఈ రకంగా ఈ సిటీలతో పాటు మిగతా ఎక్కడెక్కడైతే జనాలు పెద్ద ఎత్తున కోచింగ్లకు వెళ్ళి తరలుతున్నారో వారికి సంబంధించిన కౌన్సిలింగ్ కానీ ప్రత్యేక ఏర్పాట్లు కానీ అక్కడ ఎక్కువగా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఈ గైడ్లైన్కి సంబంధించిన విషయం. నిజంగా ఈ 15 మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 15 మార్గదర్శకాలతోటి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించి ప్రతి విద్యా సంస్థల్లో కూడా ఈ గైడ్లైన్స్ అమలు చేసే విధంగా చూడాలి. అంతేకాకుండా ఈ రకమైన నిజంగా ఈ గైడ్లైన్స్ అనేది ఒక ప్రభుత్వానికి చెందిందే కాకుండా ప్రతి కుటుంబానికి కూడా నిజంగా బాధ్యతగా తీసుకొని తమ పిల్లలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఇవ్వాలని చెప్పేసి బాలికల, బాలల ఆత్మహత్యలు నిరోధించాలని కోరుకుంటూ ఈ అంశాన్ని ముగిస్తున్నాం. మళ్ళీ తిరిగి మరొక అంశంలో కలుసుకుందాం. నిజంగా ఈ అంశం పట్ల ఏదైనా కామెంట్లు తెలియజేయాలంటే మీరు కింద కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చిన వారికి షేర్ చేయండి. అంతవరకు సెలవు. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.